దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికి కూడా వందనాలండి. అందరూ కూడా బాగున్నారు కదా? మరి దేవుని కృపను బట్టి ఈ రోజున మనం బ్రతికి ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్క రోజు కూడా మీరు దేవుని యొక్క వాగ్దానం వినండి. ఎందుకంటే అవి మన జీవితాలకు ఎంతో అవసరంగా ఉంటూ ఉన్నాయి కదా. కాబట్టి ఆలస్యం చేయకుండా ఈ రోజు మనతో దేవుడు ఏ వాగ్దానం మాట్లాడబోతూ ఉన్నాడు అనేది మనం ప్రార్థన చేసుకొని చూద్దాం. స్తోత్రం 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 స్తుతి 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 పరిశుద్ధుడా యేసయ్య, ఈ యొక్క తండ్రి సమయంలో ప్రార్థన ఆలకించిన ప్రభువా, గొప్ప దేవుడో నీవే తండ్రి, సర్వాధికారి నీవే, ఆశ్చర్య కార్యములు అద్భుత కార్యములు చేయగలిగిన దేవా నీకే స్తోత్రాలు. మా ప్రార్థనను ఆలకించిన ప్రభువా నాయన తండ్రి, ఈరోజు మీరు మాతో మాట్లాడండి. మాకు అవసరమైనటువంటి ఆ యొక్క వాగ్దానం మీరు మాకు దయచేయండి నాయన తండ్రి. మా జీవితాల పట్ల నువ్వు చేస్తున్న మేలును బట్టి, అద్భుత కార్యములను బట్టి మేము ఎంతో సంతోషిస్తూ ఉన్నాము తండ్రి. మా ప్రార్థనను ఆలకించండి దేవా. ఈ యొక్క వాక్యాలు అనేక మంది యొద్దకు వెళ్ళి కృపను దయచేయండి. వాళ్ళు కూడా ఈ యొక్క వాక్యాలు విని మారుమనసు పొందే కృపను దయచేయమని యేసు నామమును బట్టి మిక్కిలి వినయంతో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తే కనుక కీర్తనల గ్రంథం మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 29వ వచనం. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 29, 18:29 మనం చూస్తే కనుక, నీ సహాయం వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయం వలన మరి ప్రాకారమును దాటుదును. ఇక్కడ దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తే కనుక ఇక్కడ రెండు మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. మొదటి మాట ఏంటంటే, నీ సహాయం వలన నేను సైన్యమును జయిస్తాను. నిజంగా ప్రియాదేవుడు, దేవుడు మన పక్షం ఉంటే కనుక, అంటే దేవుడు మన పక్షం ఉంటే కనుక మనకు విరోధి ఎవరుంటారు చెప్పండి? దేవుడు మన పక్షం ఉంటే కనుక కుడివైపున 1000 మంది కూలినా, ఎడవైపున 10,000 మంది కూలినా సరే అపాయం మన ఎద్దకు వచ్చిందా? రాదు ఖచ్చితంగా. ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉంటూ ఉన్నాడు. అయితే మరి ఎలీషా, గెహజీ ఉన్నారు కదా. గెహజీ అంటుంటాడు, అయ్యా మన చుట్టూ కూడా అనేక రాజులు సైన్యాలు పెట్టుకొని రెడీగా ఉన్నారు, మనం చంపేస్తారేమో అన్నప్పుడు ఎలీషా అంటూ ఉంటాడు, ప్రభువా ప్రార్థన చేస్తాడు, ప్రభువా ఈ గెహజీ యొక్క మనోనేత్రాలను తెరవ చేయనైనా, ఇతనికి నీ యొక్క మహాత్యం అంటే ఏంటో తెలియపరచు అని చెప్పేసి దేవుడు ప్రార్థన చేసినప్పుడు గెహజీ కంటే దేవుడు ఆ యొక్క నేత్రాలు తెరవ చేస్తాడు. ఎప్పుడైతే ఆ యొక్క గెహజీకి నేత్రాలు తెరవబడతాయో అప్పుడు చూస్తే ఎలీషా వెనకమాల గొప్ప సైన్యము, రథముల సైన్యం, అగ్ని రథముల సైన్యము, దేవుని యొక్క దూతల సైన్యము అది ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా అండి, మనం ఏదైనా ఆపదలో ఉంటే కనుక దేవుడు తన సైన్యాన్ని పంపించడానికి కూడా వెనకాడు దేవుడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. మనకి ఎప్పుడు కూడా సహాయం చేయాలి, వీళ్ళు సరిగ్గా మంచిగా ఉండాలి అని దేవుడు కోరుతున్నటువంటి దేవుడు మనకి ఎటువంటి సమస్య వచ్చినా, మనల్ని మానవులు ఏదైనా చేద్దాం చూసినా సరే దేవుడు తన యొక్క సైన్యాన్ని పంపించేవాడుగా ఉంటున్నాడు. యాక్చువల్గా మనం చూస్తే కనుక ఇప్పుడు మనకి యుద్ధం ఎవరితో ఉన్నది? కాబట్టి యుద్ధము మనం ఎవరితో పోరాడుతూ ఉన్నామంటే దురాత్మ సమూహము ఎక్కడ ఉన్నది? అది ఇక్కడ వాయుమండలంలో తిరుగుతూ ఉంటాయి, అంటే గాలిలో తిరుగుతూ ఉంటాయి వాయుమండలంలో. ఏమంటే ఆ యొక్క సాతాను యొక్క సంబంధులు, దూతలన్నీ కూడా అలా తిరుగుతూ ఉంటాయి. వాటితో మనకి పోరాటం అంట. అంటే అవి ఒక మనిషిలో దూరిని అనుకోండి, మనిషిలోకి వెళ్ళి అనుకోండి ఒక ఆత్మ, ఏదో ఒకటి దురాత్మ, ఆ మనిషి మనల్ని నిందిస్తూ ఉండవచ్చు, అవమానిస్తూ ఉండవచ్చు. ప్రియా దేవుడు ఉంటారు, దేవుడు ఎలాగైతే యొక్క సాతానుకు దేవుని యొక్క వాక్యం ద్వారా బుద్ధి చెప్పి ఉన్నాడో, కాబట్టి దేవుని యొక్క వాక్యం ద్వారా ఎలాగైతే సాతాన్ని వెళ్ళగొట్టి పారద్రోలాడో, అలాగే దేవుడు కూడా ఈ యొక్క వాక్యాల ద్వారా ఆయన ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథము ద్వారా మనం చదువుకొని ఆ మాటలు మన హృదయంలో ఉంచుకొని దేవుడు సాతాన్ని వెళ్ళగొట్టడానికి మనకు అధికారంను ఇచ్చి, సాతాను యొక్క తలను మనం చితగొట్టడానికి, అనగద్రొక్కడానికి మనకు దేవుడి సహాయం అనేది, ఆ యొక్క అవకాశం అనేది, ఆ యొక్క రైట్స్ అనేది దేవుడు మనకి ఇచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఎటువంటి దురాత్మైనా మనం చాలా మంది అనుకుంటారు, చేతబడి శక్తులు కానీ తంత్రములు కానీ ఏవి కూడా మన మీద పనిచేయవండి. ఎప్పుడు పనిచేయవంటే దేవుడు మన పక్షం ఉంటే కనుక అవేవి మన పట్ల పనిచేయాలి. దేవుడు మన పక్షం లేకపోతే కనుక అవన్నీ కూడా కొంచెం ఇంట్లో గలిబిలు రావడం, రోగాలు రావడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి దేవుని పెట్టారా, దేవుడు ఏమంటున్నారంటే కనుక దేవుడి యొక్క సహాయం వలన
మనం ఒక సైన్యమును జయిస్తాము. సైన్యం అంటే సాతాను సైన్యం. దాన్ని మనం జయిస్తాము. ఎవరి సహాయం వల్ల? దేవుని సహాయం వల్ల అంటారు. అలాగే రెండో మాట మనం చూస్తే, నా దేవుని సహాయం వలన నేను ప్రాకారమును దాటుదును అంటూ ఉన్నాడు. అంటే ప్రాకారం దేనికి కడతారండి? అటున్న వారు ఇటు రాకుండా, ఇటున్న వారు అటు వెళ్ళకుండా, ఎవరు తోకలేకుండా, ఎవరు దాన్ని పగలగొట్టలేకుండా ప్రాకారం అనేది చాలా గట్టిగా కడుతూ ఉంటారు కదా. ప్రాకారం గోడ అంటుంటారు, అది చాలా గట్టిగా కడుతూ ఉంటారు. అయితే దాన్ని ఎవరు కూడా బద్దలు కొట్టలేరు, పగలగొట్టలేరు. మనం చూస్తే ఎరుకో చుట్టూ ఉన్న గోడలు అవి ఎంతో బలమైనవిగా ఉంటూ ఉన్నాయి. సాధారణమైన మనుషులు ఎంతమంది కలిసినా సరే దాన్ని పగలగొట్టడానికి చాలా కష్టం అంట ఆ గోడలు చుట్టూ ఉన్న ప్రాకారం. కానీ దేవుని యొక్క పిల్లైనటువంటి ఇశ్రాయేలీయులు ఏం చేశారు? దేవుని ప్రార్థించారు, ప్రభువా ఈ గోడ ఎలాగైనా పడగొట్టండి అని చెప్పేసి 7 రోజులు ఆ యొక్క గోడ చుట్టూ కూడా వాళ్ళు ప్రదక్షిణం చేసి దేవుని స్తుతిస్తున్నారు, దేవుని ప్రార్థన చేస్తున్నారు. అయితే 7వ రోజు 7 మార్లు చేశారు. అలాగ చేయటం వలన వాళ్ళు ఏమన్నా శుద్ధి కానీ, పలుగు కానీ, పార తీసుకొని కానీ ఏమంటే ఆ గోడలు ఏమైనా కొట్టారా? లేదు. దేవునికి ప్రార్థన చేశారు. దేవుడు ఒక గొప్ప భూకంపం లాంటిది అక్కడ కలుగు చేసి ఆ గోడలను దేవుడు కూల్చివేశాడు. ఎలాగైతే చుట్టూ ఉన్న గోడలు ఉన్నవన్నీ కూడా కూలిపోయి పడిపోయి ముక్కలైపోయినట్లే మనం చూస్తున్నాం. ఆ తర్వాత దేవుని యొక్క పిల్లలు దాని గుండా ఆ యొక్క ప్రాంతంలోకి వెళ్ళారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే కనుక దేవుని యొక్క వాక్యము అటువంటి గొప్ప గోడల వంటి సమస్యలు మన జీవితాలకు వస్తూ ఉన్నాయి. అంత బలమైన సమస్యలు సాతాను పెడుతూ ఉన్నాడు. సాతాను అంత పెద్ద పెద్ద సమస్యలు పెడుతూ ఉన్నాడు. అయితే దేని ద్వారా నువ్వు జయించగలవు, దేని ద్వారా నువ్వు ఆ గోడను పగలగొట్టగలవు అంటే మనం చూస్తే కనుక దేవుని యొక్క ప్రార్థన ద్వారా. మనం చూసిన మాటలు దేవుని యొక్క ప్రార్థన ద్వారా మనము సైన్యమును, దేవుని యొక్క వాక్యం ద్వారా, దేవుని యొక్క వాక్యం ద్వారా ఆ యొక్క సాతాను సైన్యమును మనం వెళ్ళగొట్టగలము. అలాగే దేవుని యొక్క ప్రార్థన ద్వారా ఆ కఠినటువంటి ఏదైతే ప్రాకారం లాంటి సమస్య ఉన్నదో దాన్ని పడగొట్టగలవు. మనకు దేవుడు ఆయన శక్తినిచ్చాడు. నువ్వు ప్రార్థన చేయాలనే కానీ దేవునికి ఎటువంటి కార్యమైనా, ఎంత పెద్ద కార్యమైనా దేవుడు దానికి సహాయం చేయవాడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేయడమే ఆలస్యం, నువ్వు వాక్యాన్ని చదివి నీ యొక్క మనసులో పెట్టుకోవడమే ఆలస్యం. దేవుని యొక్క ఆత్మ నీలో ఉండటం చాలా మంచి విషయం కదండి. ఈ 2 మాటలు మనం చూస్తే మన జీవితాలకు అవి ఎంతో ఉపయోగపడుతూ ఉన్నాయి. నీ కుటుంబంలో, నీ యొక్క ఇంట్లో సాతానుకు చోటు లేకుండా ఏమండి ఆ ప్రాకారం లాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఈ యొక్క వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి. దేవునికి బాగా బలముగా మనము ప్రార్థన చేస్తూ ఉండాలి అని చెప్పి దేవుడి యొక్క వాగ్దానం ద్వారా సెలవిస్తున్నాడు. దేవుడి యొక్క వాగ్దానం దీవించి ఆశీర్వదించుకుంటాం. ఆమె ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం 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 స్తుతి 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 పరిశుద్ధుడా యేసయ్యా, ఈ యొక్క సమయంలో ప్రార్థన ఆలకించిన ప్రభువా, నిజంగా తండ్రి నీ యొక్క సహాయం లేకుండా మేమేమి కార్యాలను జరిగించలేము నాయనా. నిజంగా తండ్రి నువ్వు మా పక్షం లేకుండా మేము ఎటువంటి అద్భుత కార్యాలను చేయలేము. నువ్వు ఆజ్ఞ ఇవ్వకుండా ఏది కూడా లోకంలో జరగదు నాయన. నీ చిత్తం లేకుండా ఏది కూడా ఈ యొక్క లోకంలో జరగదు తండ్రి. అలాగే మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా కుటుంబాలలో ఆ యొక్క సాతాను సైన్యం కానీ, ప్రభువా సాతాను పెట్టినటువంటి ఆ యొక్క ప్రాకారపు గోడలు కానీ అవన్నీ కూడా నువ్వే తండ్రి కూల్చివేయమని మేము వేడుకొచ్చున్నాం. నీ సహాయం మాకు కావాలి. మేము ఈరోజు ప్రార్థిస్తూ ఉన్నాము. మా యొక్క ఇంట్లో సమస్యలన్నీ కూడా వెళ్ళిపోవాలి, సాతాను యొక్క క్రియలన్నీ కూడా వెళ్ళిపోవాలి అని మేము చూస్తూ ఉన్నాం. మేము నేను ప్రార్థిస్తున్నాం. ప్రభు ప్రార్థనలు ఇచ్చిన ఎవరైతే నీ యొక్క బిడ్డలు వాక్యాలు వింటూ ఉన్నారో వాళ్ళ కుటుంబాన్ని ఏవైతే పూర్ణ శక్తి ఆరోగ్యం దయచేయమని వేడుకొచ్చున్నాం. అనేక మంది యొక్క వాక్యాలు మీకు దయచేస్తున్నాం. మరి యొక్క దినమున నీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానం చేసుకున్నకు, అనుదిన ఆహారం మేము పొందినకు మేము మాకు సహాయం చేయమని చేస్తున్నాం. బట్టి మిక్కిలి వినయంతో ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకం నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల పాపం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధాలను మీరు క్షమించి మమ్మల్ని శోధన దగ్గర దృష్టి తప్పించి రాజ్యం, శక్తి, మహిమ బలం నిరంతరం నీవై నావు తండ్రి. ఆమేన్. ఆమేన్.